కుప్పం పులివెందుల ఈ రెండే ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఇప్పుడు పులివెందుల్లో ఉప ఎన్నికలు జరిగిపోయినాయి ఆల్రెడీ. అయితే కుప్పానికి పులివెందులకి ఎందుకు ఇప్పుడు లింక్ పెడుతున్నారంటే వాస్తవానికి కుప్పంలో కూడా ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ కుప్పం ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి విపరీత ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి, దక్కించేసుకున్నారు ఫైనల్గా. అయితే ఇప్పుడు పులివెందుల అందుకని వీళ్ళ దక్కించుకుంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు తీసుకున్న దానికి రిటర్న్ గిఫ్ట్గా ఉంటుంది ఖచ్చితంగా. అందుకని గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పులివెందుల కుప్పం ఒకటవుతుందా? కుప్పంలో వైసీపీకి సాధ్యమైనంతగా పులివెందుల్లో సాధ్యమవుతుందా అనేది ఇక్కడ చర్చ. ఎందుకంటే కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారిదే కరెక్టే, పులివెందుల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారిదే కరెక్టే. కానీ కుప్పం నియోజకవర్గంలో అలాగే పులివెందుల నియోజకవర్గంలో తేడా ఏంటి అంటే, పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ ఇప్పటికీ అక్కడే ఉంటారు. వైఎస్ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు. అక్కడ ఆయన జయంతి కార్యక్రమాలు, ఆయన వర్ధంతి కార్యక్రమాలు అన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఎప్పుడు పులివెందులలోనే ఉన్నట్టుగానే ఉంటుంది ఆయన లేకపోయినా భారతీ గారు వెళ్ళి వస్తూ ఉంటారట. అలాగే వైఎస్ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది. కానీ కుప్పంలో అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడే కుప్పంలో ఏమి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉండదు, నారావారిపల్లిలో ఉంటుంది. అది మళ్ళీ చంద్రగిరి నియోజకవర్గంలో వస్తుంది, కుప్పంలోకి రాదు అనేది. అదే ఈ లెక్క చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కుప్పానికి అలాగే పులివెందులకి కంపేర్ చేయలేము. అందుకే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈజీగా అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. ఇప్పుడు ఇక్కడ కనుక విజయం సాధిస్తే తెలుగుదేశం పార్టీకి అక్కడ తిరిగిలేనట్టే, పులివెందుల్లో కూడా జగన్ మీద వ్యతిరేకత పెరిగినట్టే. అందుకే అన్ని రకాల అస్త్రాలు అయితే సంధిస్తున్నారు అనేది ఇంకా ఫైనల్గా ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి ఏం జరుగుద్ది, ఎవరు సక్సెస్ అవుతారనేది.